తెలుగు జాతి సౌర పరాక్రమాలను తెలుగు జాతి గొప్పదనాన్ని మా తెలుగు తల్లి మల్లెపూదండ పాటలో తెలియజేసిన గొప్ప సాహితీవేత్త శంకరంబాడి సుందరాచార్యులు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని రచించిన రచయిత సాహితీవేత్త శంకరంబాడి సుందరాచార్యులు 48వ వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతి లక్ష్మీపురం కూడల్లోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకరంబాడి సుందరాచార్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. బ్రతుకు తెరువు కోసం అనేక ఉద్యోగాలు చేసినా ఆయన ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని వదులుకోలేదన్నారు. మదనపల్లిలో విద్యార్థి తిరుపతిలోని నివాసం ఉంటూ అనేక రచనలు చేశారని గుర్తు చేశారు. ఆయన రచనలు తెలుగు భాష సాహిత్యాన్ని ఇనుమడింపజేశాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎస్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బ్రహ్మానంద్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, జయంత్ కుమార్ మల్లారపు, రవి ప్రసాద్, లోక ప్రభాకర్ నాయుడు, పనిభూషణ రెడ్డి, మల్లారపు, బాసు, కన్నప్పగారి కేశవుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి అలాగే తిరుపతిలో ప్రతి శనివారం గోవిందనామాలు స్మరిస్తూ నగర సంకీర్తన మండలి సభ్యుల చేత ఈరోజు శంకరంబాడి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా శంకరంబాడి సుందరాచార్యులు గారు మన తిరుపతి వాసి కావడం మనకు ఎంతో సంతోషదాయకము. ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఆయనకు ప్రసన్న కవి బిరుదుతో సత్కరించారు. అలాంటి మహనీయుడు శంకరంబాడి సుందరాచార్యులు గారు. ఇక్కడ మన ఫ్లైఓవర్కు ముందుగా ఈ సర్కిల్లో శంకరంబాడి సుందరాచార్య గారి విగ్రహము ఉండింది. అప్పుడు చుట్టుపక్కల స్పీకర్లు పెట్టి ఉదయం పూట సుప్రభాతం, మా తెలుగు తల్లి మల్లెపూదండ గేయాల్ని మనకు వినిపించేవారు. అప్పుడు ఈ రోడ్డు ఈ ఫ్లైఓవర్ కారణంగా తీసి ఇప్పుడు పక్కన పెట్టారు విగ్రహాన్ని. మరలా స్పీకర్లు పెట్టి ఉదయం పూట సుప్రభాతాలు అవి వినిపిస్తే బాగుంటుంది ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి విజ్ఞప్తి చేస్తుంది.